ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మనకు శుద్ధ ఏకాదశి ఈరోజు, రేపు ద్వాదశి. దీన్ని క్షీరాబ్ది శయన ఏకాదశి అంటాము. రేపు క్షీరాబ్ది ద్వాదశి. ద్వాదశి తిథి అంటేనే తులసి దేవికి ఇచ్చారు. ఆ తిథి ప్రాధాన్యత అన్నమాట. అధిదేవత తులసి. ద్వాదశి రోజు తప్పకుండా మనము తులసి తీర్థం తీసుకుంటాం, సాలగ్రామ తీర్థం తీసుకుంటాం. అంత విశేషం అన్నమాట. అయితే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజు ఏం చేయాలి, తర్వాత ఎందుకు ఈ మాసంలోనే ఈ విశిష్టత అనేది అన్నీ కూడా మనకు దీనికి సంబంధించిన వ్రత కథ ఉంది. ఆ కథలోనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి మరి ఇంకా విశేషం ఏంటి అంటే, మనకు ద్వాదశి అనేది ఈరోజు సాయంత్రమే ఉంటున్నది, రాత్రి రేపు సాయంత్రం ఉండదు. కాబట్టి ఇప్పుడే మీరు దీన్ని వినాలి, చక్కగా సాయంత్రం పూట ఆచరించుకోవాలి. తర్వాత రేపు సాలగ్రామ దానం చేసుకోవాలి. రేపు ఏకాదశి, ద్వాదశి పారణ రేపు చేయాలి, కానీ తులసి పూజ ఈరోజు సాయంత్రం చేసుకోవాలి. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ తప్పకుండా మొత్తం వినండి, చక్కగా ఆచరించండి, ఫలితాన్ని పొందండి. అయితే పూర్వము వనవాసం చేస్తున్న పాండవులు ఒకసారి ఉండగా అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడట. ఆ వ్యాసుల వారు వచ్చినప్పుడు ధర్మరాజు వ్యాసుల వారిని అడుగుతూ ఉన్నాడు, ఏదైనా కామ కోరికలు తీరేది, సులభంగా చేసుకునేది వ్రతం ఏదైనా ఉందా, తెలియపరచవలసిందని కోరాడట. అయితే అప్పుడు చెప్తూ ఉన్నాడు, పూర్వము నారదుడు బ్రహ్మదేవుడిని అడిగితే ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పిండు, నేను ఆ విషయాన్ని నీకు వివరిస్తాను, సవివరంగా విను శ్రద్ధాభక్తులతోని ధర్మరాజా అని వ్యాసుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు నారదుడికి అంటే, ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించే విష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలు వెంటరాగా మునీశ్వర్లు బృందావనానికి వేయించేస్తాడట. అట్లా కాబట్టి అక్కడ బృందావనం నందు ఆ సమయానికి శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేసిన వాళ్లకు దీర్ఘమైన ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. నాయన, ఈ బృందావనానికి ప్రత్యేకత ఉంది. విష్ణువుకు ప్రీతికరమైన ప్రాంతము అది. మరి ఈ ద్వాదశి రోజు మాత్రమే అక్కడ శ్రీమన్నారాయణుడు తులసి సమేతంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ విధంగా పూజించిన వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తా అని సాక్షాత్తు ఆ నారాయణుడే తెలియజేసిండట. మరి అందుకనే సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మరి ఏం చేయాలి అని అడిగాడు నారదుడు. మరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించినప్పుడు స్నానం చేసి కానీ శుద్ధి చేసుకుని పూజించాలి. తులసి బృందావనానికి తులసి సహిత నారాయణుడికి పూజించాలి. అట్లా చేసినట్టయితే అధిక ఫలము లభించును. మామూలుగా తులసి చెట్టుకు పూజించిన దానికన్నా 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది ఈరోజు పూజించడం వల్ల. మరి స్వయంగా నారాయణుడు ఆ తులసి అందు నివసిస్తాడు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు. మరి ఈ విధంగా క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవితో కూడి సమస్తమైన మునుల చేత నమస్కృతుడై పరమేశ్వరుడు అయిన నారాయణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అక్కడ ఎవరైతే నివాసము చేయుదురో ఇట్టి సమయంలో బృందావనం చేరి ఆ క్షేత్రం నందు మరి
తులసి సహితుడైన శ్రీమన్నారాయణమూర్తిని ఎవరు పూజిస్తారో, శ్రద్ధాభక్తులై పూజ చేస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారు. వారి యొక్క పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది పింజవలే పేలిపోతాయి, కరిగిపోతాయి, నశించిపోతాయి అని శ్రీమన్నారాయణుడు తెలుపుతూ ఉన్నాడనమాట. అయితే శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసీవనంలో పూజింపబడతాడు ఈ కాలంలో. మరి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనం నందు నన్ను ఎవరు పూజిస్తారో వారు సమస్త పాపముల చేత విడువబడి నా సాన్నిధ్యాన్ని పొందుతారు అని ప్రతిజ్ఞ చేశాడు ఆ శ్రీమన్నారాయణుడు వశిష్ఠాది మహామునుల చెంత. అందుకని అది అంత విశిష్టమైనది నాయన అని బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్తూ ఉన్నాడని ధర్మరాజుకు వ్యాస మహర్షి తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి ఎల్లప్పుడూ దేవతలు, యక్షులు, మరి నారదుడు మొదలగు మునీశ్వర్లు వీరందరూ కూడా బృందావనంలో ఉండి అక్కడ మహావిష్ణువును సమస్త పాపములు నశించుటకు గాను పూజలు చేస్తూ ఉంటారట. అంటే బృందావనంలో తులసి సహిత నారాయణునికి పూజ చేయడం అనేది అంత విశేషము అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి పతితుడు కానీ, శూద్రుడైనా కానీ, మహాపాతకం చేసిన వాడు కానీ ఈ ద్వాదశి రోజు విష్ణువును పూజించినట్లయితే వాణి పాపాలన్నీ నశింపబడతాయి. మరి తులసి సహితుడైన శ్రీ విష్ణువును ఏ పురుషుడైనా పూజ చేయకపోయినట్లయితే ఆ పురుషుడు పూర్వంలో చేసుకున్న పుణ్యాలన్నీ కూడా విడిచిపోతాయట. మరి రౌరవాది నరకాలను పొందుతాడట. కాబట్టి కనీసము ఒక దీపమైనా వెలిగించాలి ఈరోజు తులసి వనం దగ్గర. మరి బృందావనమందున్న సన్నిహితుడైన విష్ణువుడు స్త్రీలు, శూద్రులు పూజించినప్పటికీ స్వర్గాన్ని పొందుతారు పూజించిన వాళ్ళు. మరి బ్రాహ్మణాదులు పూజ చేస్తే అధికమైన ఫలితాన్ని పొందుతారు. మరి ఈ విధంగా బృందావనము చాలా మహత్యం కలిగింది. అక్కడ పూజించినటువంటి శ్రీ మహావిష్ణువు అత్యంత సంతోషకరమైన విషయం ఇది. కాబట్టి దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వాళ్ళందరూ కూడా బృందావనంలో సన్నిహితుడై శ్రీ మహావిష్ణువును పూజ చేస్తూ ఉంటారు నారద. అందుకే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణమూర్తిని పూజించని మనుషులు కోటి జన్మల పాపులుగా, చండాలునిగా పుడతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుననే బృందావనం నందు శ్రీ మహావిష్ణువును అనన్య శరణుడై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్యాను పాపములను, సువర్ణస్థేయం మొదలగు మహాపాతకములు కానీ ఇటువంటి కోటి పాపాలైనా సరే, ఎన్ని పాపాలు చేసిన వాళ్ళైనా తక్షణం అగ్నిహోత్రంలో పడిన తూలము వలె సిద్ధమైపోతాయి. అన్ని పాపాలు నశించిపోతాయి ఈ ద్వాదశి రోజు పూజించినట్టయితే. మరి అట్టి మహా పుణ్యకరమైనది ఈ తులసి బృందావనం నందు శ్రీ మహావిష్ణువును పూజించడము చాలా ప్రశస్తమైనది. మరి ఎవరైతే ఏ పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్యానుష్ఠానాలు సలిపి కల్పోక్త ప్రకారంగా వేద మంత్రముల చేత, పురుష సూక్తం చేత కానీ శ్రద్ధాభక్తి యుక్తుడై మరి ఈ పూజ చేసినట్టయితే ఆ పిమ్మట శుద్ధోదకంచే అభిషేకము నర్చి
శ్రీ మహావిష్ణువును సర్వ వస్త్రముల చేత అలంకరించి నానా విధములకు పుష్పముల చేత ధూప దీపాలచే పూజించి భక్తి తో నైవేద్యములను ఇచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజములు సమర్పించును. అటువంటి వాళ్ళు లోకం నందు ఎవ్వరేని ఈ ప్రకారం పూజిస్తే వారు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్ సమృద్ధి కలిగి మిగుల జయశాలులై ఉంటారు. మరి గోమయం చేత అలికి పంచవన్న ముగ్గులు అలంకరించి పద్మమును శంఖమును శాంగమును చక్రమును కౌమోదికి ఇవన్నీ ఆయుధాలను ముగ్గులుగా దించి అక్కడ ఆ వెనుక గీత వాద్యాలతో వేద ఘోషలతో ఉన్న తులసి కథను వినాలి. ఇవన్నీ చేసి ఈ పూజ చేసిన తర్వాత సంతుష్టుడుగా స్వచ్ఛమైన మనస్సు గలవాడును కాగలడు. ఈ పూజ చేసిన తర్వాత మరి పుణ్యము కోరడి వారు ఎలాగైనా తులసి వ్రత మహత్యాన్ని వినాలి, విష్ణు సాన్నిధ్యం కావాలి అన్నట్లయితే బ్రాహ్మణ సభల తులసి మహత్యంను వినాలి. విష్ణుదేవునికి మాత్రమే ప్రీతి కలిగినట్టు తులసి మహత్యం భక్తితో వినిపించాలి. మరి ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పునర్జన్మ కృతమైన దుఃఖములన్నీ పోతాయి. ఎవరు దానిని వినుదురో చదువుదురో వాడు సాక్షాత్తు విష్ణులోకాన్ని పొందుతారు. మరి అట్లా పూజాకాలమందు ధూపదీపాలు చేసిన వారు గంగా స్నాన ఫలాన్ని పొందుతారు. పాపము గాలవాడు ఎవడైనా సరే నీరాజనము చూసినట్లయినా, కనీసం ఎవరైనా హారతి ఇచ్చేటప్పుడు కళ్ళతోని చూసినా పాపమంతా కరిగిపోతుంది, నశించిపోతుంది, ఆ దీపకాంతిలో మండిపోతుందట. ఎవడు నీరాజనము నేత్రములయందు శిరస్సు అందు అద్దుకొనునో వారికి విష్ణులోకము కలుగుతుంది. మరి ఇలాంటి మరి టెంకాయలు, బెల్లము, ఖర్జూరము, అరటిపళ్ళు, చెరుకుగడలు మొదలగువన్నీ నివేదించుకోవాలి. వీటిని తులసి సహృదుడైన శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి మోక్షార్థి అయిన పురుషుడు ఈ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకొని శ్రద్ధాభక్తియుక్తుడయి గంధ పుష్పాక్షతాదులతోని బ్రాహ్మణులను పూజించి ఫలమును యథాశక్తి దక్షిణ ఇవ్వడం వలన ఈ ప్రకారము చేసిన వాళ్ళు కోటి జన్మలయందు చేసిన పాపాలు నశింపజేసి ఈ మహావ్రతము ఎవరు చేస్తారో వారికి లోకం నందు సమస్త భోగములను ఆయుష్ను ఉత్తమ గతి కలుగుతుంది. మరి ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానం చేయాలి. తప్పకుండా ఒక దీపదానం చేసినట్టయితే వారికి సమస్త పాతకాలన్నీ నశిస్తాయి. మరి 10 దీపాలు దానం చేసిన వారికి మహాపాపాలు కూడా నశిస్తాయి. 3 దీపాలు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగుతుంది. ఇంతకు మించి దీపాలు దానం చేసినట్లయితే స్వర్గాధిపత్యాన్ని పొందుతారు వాళ్ళు. అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వల్లనే వైకుంఠం నందు శాశ్వతమైన నివాసం ఏర్పడ్డది. మరి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానము ఎవరు చేస్తారో వారు వైకుంఠంలో సమస్తమైన భోగములు అనుభవించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. మరి ఈ దీప ప్రదర్శన మాత్రము చేతనే ఆయుష్, బుద్ధిబలము, ధైర్యము, సంపత్తులు, పూర్వజన్మ పుణ్యం స్మరణ ఇవన్నీ కూడా కలుగుతాయట కేవలము దీపదానము ఇవ్వడం వల్ల.
మరి ఈ దీపదానానికి ఆవు నెయ్యితోనే దీపదానాలు ఇవ్వాలండి, దీపాలు వెలిగించాలి. మంచి నూనె అంటే ఇప్ప నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవన్నీ రెండవ రకం. మొదటి ఉత్తమమైనది ఆవు నెయ్యి. కనీసం ఒక దీపమైన ఆవు నెయ్యితో వెలిగించి దాన్ని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అట్లా ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞానలాభము సూక్ష్మ ప్రాప్తి కలుగుతుంది. మరి మంచి నూనెతోని వెలిగిస్తే సంపత్తు కీర్తి లభ్యమవుతుంది. ఇప్ప నూనెతో దీపము పెట్టిన వారికి భోగములు అనుభవిస్తారు. మరి ఇతరమైన తైలములతో కామ్యార్థములు ఆవాల నూనెతో కానీ అవిష నూనెతో కానీ దీపం పెడితే శత్రువులను నశిస్తారట. ఇట్లా ఆమదంచే దీపాలు పెడితే సంపత్తు ఆయుష్ క్షీణమవుతుందట. కాబట్టి పెట్టకూడదు. గేదె నెయ్యితో పెట్టిన దీపం వెలిగించినట్లయితే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించిపోవును. వినండి సరిగా. కాబట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె మాత్రమే పెట్టాలండి, వేరే నూనెలేవి కూడా పెట్టకూడదు. అదే ఇట్లా ఆవు నేతితో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషం లేదు. అంటే మనము మొత్తం దీపాలన్నీ ఆవు నెయ్యితో పెట్టలేనప్పుడు కొంత నూనెకు ఆవు నెయ్యి కలిపి వెలిగించినా కూడా దోషము ఉండదట. ఈ దీపదాన మహత్యము ఎవరికైనా చెప్పాలి అంటే చెప్పలేము, అంత మహత్తు గలది, అంత పుణ్యప్రదమైనది. ఒక వత్తితో దీపం పెట్టి దానం చేసిన సమస్త పాపముల చేత విడివడి వారైతారు. మరి తేజస్విగా బుద్ధిమంతుడుగా అవుతారట. 4 వత్తులతో దీపములు పెడితే 10 వత్తులతో దీపదానం చేస్తే చక్రవర్తి అవుతారట. మరి ఇంకా 10 వత్తులతో దీపదానం చేస్తే మనం విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారట. 1000 వత్తులతో దీపం పెడితే సాక్షాత్తు విష్ణు స్వరూపుడుగా మారుతారట. అంటే సాయుధ్యం పొందుతారు. సారూప్యము సాయుధ్యము. ఈ ఫలము విష్ణు క్షేత్రమందు తులసి సన్నిధి అందు చేసినట్లయితే ఇంకా రెట్టింపు. అంటే మనం దేవాలయానికి పోయి కూడా దీపదానం ఇవ్వచ్చు, కానీ మనం తులసి సన్నిధిలో దీపదానం ఇవ్వడం వల్ల రెట్టింపు ఫలితాన్ని పొందుతాం. మరి గంగా తీరంలో అయితే ఇంకా 3 ఇంకా ఎక్కువ పుణ్యం. మరి కార్తీక ద్వాదశి అందైన చతుర్గుణము గాను అంటే ఈ ద్వాదశి ఈరోజు సాయంత్రము మనం కనుక దీపదానం చేసినట్లయితే 4 రెట్ల పుణ్యఫలము కలుగుతుంది అని మనకు ఇక్కడ వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. బృందావన సన్నిధి అందు వేదిక మీద ప్రతిమ, పుష్పమాలిక, ఫలాదులు, దీపములు, మండపం వీటికి ఎవరైనా పూజిస్తే వాటిని మనం కళ్ళతో చూసి ఆనందిస్తామో నమస్కరించుకుంటామో వాళ్ళ పాపాలు కూడా అన్నీ నశించిపోతాయట. మనం చెయ్యకున్నా కనీసం కళ్ళతోని ఆ దీపాల వెలుగులను చూడడం వల్ల మన పాపాలు నశిస్తాయి. ఈ ప్రకారంగా శ్రద్ధాభక్తులతో ఎవరు ఆచరిస్తారో వారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపహారమైనటువంటి ఇది అయినా ఈ మహాత్యంను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపంలో శ్రద్ధతో వినువారు ఆయురారోగ్యము ఐశ్వర్యము పొంది అంతకు ముందు పొందిన పాపాలన్నీ నశించి పరమపదమును పొందుతారు. ఇదండి ఇంత విశేషమైనది ఈ క్షీరాబ్ది ద్వాదశి యొక్క కథ.
ఎలా ఆచరించాలి అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి సమస్తము. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, చక్కగా ఆచరించండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.